హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అతావుల్లాని. మీరు గదిగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, టకాని గంట బెల్ కొట్టండి. ఈరోజు కువైట్లో సాల్మియాలో అమ్మాన్ గార్డెన్కి వచ్చాను. సమయం 5:05 అవుతుంది. పిచ్చుకలు చూడండి ఎంత బాగా కూర్చున్నాయో. ఎప్పుడో చిన్నప్పుడు మా ఊళ్ళలో చూస్తాను. పొద్దున్నే వంట చేసేయడానికి కూర్చున్నప్పుడు పిచ్చుకలన్నీ వచ్చి కూర్చుండేవి పూడి గుడిసెల్లో. చూడండి ఎంత బాగున్నాయో. ఇది సెటిల్ కోట్ అన్నమాట. ప్రస్తుతం నేనైతే వాలీబాల్ ఆడడానికి వచ్చాను. ఇంకా మా వాళ్ళు ఎవరు రాలేదు గ్రౌండ్కి. నేను కూడా చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. దగ్గర 8 months అవుతుంది నేను వచ్చి ఇక్కడ వాలీబాల్ ఆడి. చాలా ప్రశాంతంగా ఉంది మనసు గ్రౌండ్కి వస్తే. ప్రతి ఒక్కరూ గ్రౌండ్కి అలవాటు చేసుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రౌండ్ చాలా అవసరం మనకి. నీట్గా వర్కౌట్ చేసుకొని ఎక్సర్సైజ్, వాకింగ్, రన్నింగ్ అన్నీ చేయండి. చూడండి పెద్దాయన చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఎవరే కానీ వాకింగ్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దండి దయచేసి. ప్రతి ఒక్కరూ వాకింగ్ అలవాటు చేసుకోండి. పొద్దున సాయంత్రం ఆరోగ్యానికి చాలా మంచిది. అక్కడ ఒక వాలీబాల్ నెట్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది వాలీబాల్ కోర్ట్. అక్కడ ఒక వాలీబాల్ కోర్ట్, ఇంకో వాలీబాల్ కోర్ట్ ఉంది. అదిగో అక్కడ ఉంది, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. పిల్లలు చాలా ఆనందంగా మార్నింగ్ టైంలో హ్యాపీగా ఆడుకుంటున్నాయి, ఎంజాయ్ చేస్తున్నాయి. అలాగే ఇది 3వ వాలీబాల్ కోర్ట్. ఇది మన KISC కువైట్ ఇండియా స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులైనటువంటి హేమ అన్న గారు తయారు చేసినటువంటి కోర్ట్. తన సొంత ఖర్చులతో ఇది నిర్మించారు. ఇప్పుడు హేమ అన్న గారు తెలుగు కళా సమితి ప్రెసిడెంట్గా నియమింపబడ్డారు. చాలా సంతోషంగా ఉందన్న. కంగ్రాచ్యులేషన్స్. ఇక్కడ మన ముందు ఉన్న గ్రౌండ్ వచ్చి క్రికెట్ ఆడేది క్రికెట్ గ్రౌండ్ అన్నమాట. మన వాళ్ళు కూడా ఇంకా ఎవరు రాలేదు. అది ఫ్రెండ్స్, ఇది కువైట్ సాల్మియా అమ్మాన్ గార్డెన్. బాయ్ ఫ్రెండ్స్.